ఎంగిలిపూల బతుకమ్మ రోజు మహిళలను కేటీఆర్ అవమానించడం దారుణమన్నారు మంత్రి సురేఖ. ముందు కేటీఆర్ నోరు ఫినాయిల్తో కడుక్కోవాలని సూచించారు. బీఆర్ఎస్ నేతలకు మహిళల్ని గౌరవించే సంస్కృతి లేదన్నారు. చిట్చాట్లో నోటికొచ్చినట్లు వాగారని, అదే మీడియా ముందు మాట్లాడి ఉంటే తాట తీసేవాళ్లమన్నారు సీతక్క. ఒక దుర్భాష మాట్లాడే కుటుంబం ఏదైతుందో అది కేసీఆర్ కుటుంబము. మనకు తెలుసు. మరి గతంలో లా కొడుకులను కూడా తిట్టిర్రు. ఇట్లాంటి భాషలు కూడా అనేకం వాడినటువంటి వాళ్ళు అట్లా ఎట్లా పడితే అట్లా మాట్లాడి ఇవాళ వాళ్ళు ఒక బూతులకు బ్రాండ్ అంబాసిడర్గా కేర్ ఆఫ్ అడ్రస్గా వాళ్ళు ఉన్నారు. కాబట్టి ఈ పద్ధతి మార్చుకొని ఆడకూతులను గౌరవించండి. మొదటి దశ 5 ఏళ్లలో ఎట్లాగో ఒక మహిళకు కూడా మంత్రి ఇయ్యలే. సరే, అందులో నుంచి తీసుకొని ఇలా గెలిచిన వాళ్ళని తీసుకొని అలా ఇచ్చిర్రు. కానీ కనీసం మేము స్వతంత్రంగా ఎదుగునాం. ఒక బీసీ నాయకురాలుగా ఆమె, ఒక ఎస్టీగా నేను, మాకేం కుటుంబ నేపథ్యాలు లేవు, ఆర్థిక నేపథ్యాలు లేవు, కుల నేపథ్యాలు లేవు. మేము స్వతంత్రంగా ఎదిగినటువంటి వాళ్ళం, ఓరుగల్లు బిడ్డలం. సమ్మక్క సార్లక్క వారసత్వం, రాణి రుద్రమాదేవి వారసత్వం, ఇవన్నీ అంటే ఆ గడ్డల మించి వచ్చినాం. ఎందుకయ్యా ఇంత కక్కుర్తి? వీళ్ళందరూ ఇలాంటి దురాంకాల మీద పోరాటం చేసినటువంటి గడ్డల మీద నుంచి ఎదిగొచ్చినటువంటి బిడ్డల మీద ఎందుకు ఈ దురాంకారం మాటలా నేను అంటున్నా. వాళ్ళ ఏం ఆదరణ? నువ్వే కదా బఫర్ జోన్ ఇది, FTL ఇది, జియో నెంబర్ ఇది తీసుకొచ్చి తర్వాత దానికి ఒక మూసి రివర్స్ అథారిటీ వేసి మార్కింగ్లు చేసి నువ్వు ఈరోజు మేము స్పష్టంగా దాని మూలంగా వరదలు వచ్చి చనిపోతున్నారు, నష్టపోతున్నారు. హైదరాబాద్ లో ఇది అవసరం ఉందని ఒక స్పష్టతతో వస్తున్నాం. కూల్ చేయండి, బుల్డోజర్లు పెట్టి తూల్ చేయండి అని నువ్వను అవన్నీ రికార్డ్స్ తో మేము చూపెడుతున్నాము. ఇవాళ మేము పద్ధతిగా వాళ్ళని ఒప్పించే ప్రయత్నం. అసలు మూసీ కాడ ఇప్పుడు స్వచ్ఛందంగా వాళ్ళు కూల్చుకుంటారు. వాళ్ళకి ఆల్టర్నేట్ చూపించినాక వాళ్ళు స్వచ్ఛందంగా కూల్చుకుంటారు. పేదోళ్లకు నష్టం జరిగితే ఖచ్చితంగా ప్రభుత్వం బాధ్యత తీసుకొని వాళ్ళకి అండగా ఉండాలనేది కూడా సీఎం రేవంత్ రెడ్డి గారి యొక్క లక్ష్యం, మా అందరి లక్ష్యం అదే. మేము శిఖండి లాగా వచ్చి ఏ రకంగా మీరు మమ్మల్ని తిడతారు, మా మీద ట్రోలింగ్ చేస్తారు, మార్పింగ్లు చేస్తారు, మాట్లాడతారు. ఇంకా సికండ్ అనే అటువంటి పదం ఎట్లా వచ్చింది నీకు? ఆ ఇద్దరు మహిళా మంత్రుల చరిత్ర, మాజీ మంత్రుల చరిత్ర, మా ఇద్దరి చరిత్ర ప్రజలలో సమాజానికి తెలుసు.